అందరికీ నమస్కారం అండి. ఇవాళ పేపర్లో అన్ని వార్తలతో పాటు ఆర్థికానికి సంబంధించిన ఒక వార్త అందరూ చూసే ఉంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్లో క్రితం నెలతో పోలిస్తే 14% అధికంగా ఆంధ్రప్రదేశ్కు ఆదాయం వచ్చింది. అదే లాస్ట్ ఇయర్తో పోలిస్తే దాదాపు 6% ఎక్స్ట్రా వచ్చింది. జిఎస్టీ అనేది మన రాష్ట్రంలో జరిగే క్రయ విక్రయాలకు సంబంధించి ఆ క్రయ విక్రయాల్లో బిజినెస్కి సంబంధించి గవర్నమెంట్కి వచ్చే పన్ను. బేసిక్గా గవర్నమెంట్ యొక్క మేజర్ యాక్టివిటీ, మేజర్ ఇన్కము, పన్ను ఆదాయం ఈజ్ జిఎస్టీ. సో ఒక గవర్నమెంట్కి జిఎస్టీ ఆదాయం బాగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగుంది, బిజినెస్ ఎకోసిస్టమ్ బాగుంది, దాని పరిణామం బాగుంది, వ్యాపారం బాగా జరుగుతోంది. ఇవన్నీ బాగుంటే గవర్నమెంట్ కూడా బాగుంది. సో 14% జూన్తో పోలిస్తే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే, లాస్ట్ ఇయర్ 4 నెలలతో పోలిస్తే 6%. ఇంత ఇన్కమ్ రావడానికి కారణం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక స్థిరమైన గవర్నమెంట్ ఉంది, ఒక స్ట్రక్చర్డ్ గవర్నమెంట్ ఉంది. ఈ స్ట్రక్చర్డ్ గవర్నమెంట్ వల్ల బిజినెస్లు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, కొత్త వ్యాపారాలు వస్తున్నాయి. కొత్త వ్యాపారాలు రావడం వల్ల వాళ్ళు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు పెట్టడం వల్ల ట్యాక్స్లు వస్తున్నాయి, జిఎస్టీ అనేది పెరుగుతుంది. సో ఆ మేరకు జిఎస్టీ ఎక్కువైంది. సో స్పెసిఫిక్గా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, గత సంవత్సరంలో మనం ఎన్ని కష్టాల్లో ఉన్నాం. 22, 23, 24 ఈ 3 సంవత్సరాలు అంతకుముందు కోవిడ్ అంటారు. సరే, కోవిడ్ అయిపోయిన తర్వాత 22, 23, 24 సంవత్సరాలు ఎందుకు మన ఇన్కమ్ తగ్గిపోయింది, ఎందుకు మనం అప్పులు ఎక్కువ చేస్తాం. ఇంత చేసి కూడా అప్పులు తక్కువ ఉన్నాయి. నేను దాని గురించి కూడా మాట్లాడుతాను. ఇంత ఇన్కమ్ వచ్చిన తర్వాత కూడా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అప్పులు తగ్గాయి. బహుశా మనం గత 5-6 సంవత్సరాల్లో అప్పులు తగ్గడం అనేది ఎప్పుడూ విన్నపాపన పోలేదు. అందుకే స్పెసిఫిక్గా ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలి అనుకున్న విషయం ఏంటి అంటే, మన రాష్ట్రంలో అప్పులు తగ్గుతున్నాయి, మన రాష్ట్రంలో సంపద పెరుగుతుంది, మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నాయి, ముబ్బడిగా పెరుగుతున్నాయి. ఒక పక్క సంపద వస్తుంది, ఒక పక్క అప్పులు క్రమేణా తగ్గుతున్నాయి, ఒక పక్క గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ లేకుండా ఏ గవర్నమెంటు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. సో ఈ రెండు బ్యాలెన్స్ కావాలి. అలా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టే ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకి మోడీ గారు ఇచ్చిన 2,000తో పాటు మనం 5,000 రూపాయలు వేసి ఇస్తున్నాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద. రేపు ఇంకొక 15 డేస్లో మహిళలకు ఫ్రీగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చాం. 1 మంత్ కరెక్ట్గా ఇదే టైంలో లాస్ట్ మంత్ తల్లికి వందనం ఇచ్చాం. సో ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, ఆదాయం సంపద సృష్టి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే మాట, సంపద సృష్టి చేయకపోతే ఏమీ చేయలేమని. ఆ సంపద సృష్టి, ఈ 2 విషయాల గురించి రాష్ట్ర ప్రజలకు కొంత డీటెయిల్గా చెప్పాలని ఈ యొక్క దాన్ని ఉంటే ప్రయత్నం. సో తెలుగుదేశం ప్రభుత్వ వ్యాపారానికి సంబంధించిన విధానాలు బాగా పనిచేస్తున్నాయి అనడానికి తార్కాణం ఏంటంటే, జూన్తో పోలిస్తే దాదాపు 470 కోట్ల రూపాయల ఇన్కమ్ ఎక్స్ట్రా వచ్చింది. అదే గవర్నమెంటు, అదే వ్యాపారం, మరి ఇన్కమ్ ఎందుకు వచ్చిందంటే బయట నుంచి వ్యాపారాలు వస్తున్నాయి. గత జూన్ మాసంలో 12,702 కోట్లు ఉన్న జిఎస్టీ జూలై మాసానికి 15,928 కోట్లు చేరింది. ఒక నెలలో దాదాపు 470 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. అదే గత సంవత్సరం చూద్దాం. అంటే కరెక్ట్గా జూన్ 12 మేము ఛార్జ్ చేసుకున్నాము. ఏప్రిల్ మేలో వాళ్ళు 22,000 కోట్ల రూపాయలు అప్పు చేసి జూన్ 12 మాకు ఇచ్చారు లాస్ట్ ఇయర్. జూలై ఫస్ట్ మంత్ మేము ఫుల్ మంత్, ఆ మంత్లో 3,346 కోట్లు ఉంది. ఈ 2024 జూన్లో 3,346 కోట్లు ఉండగా 2025 జూన్కి 3,803 కోట్లు పోయింది. అంటే దాదాపు 470 కోట్లు, 14% ఇన్కమ్ రైజ్ ఉంది. ఓకే, గత సంవత్సరం అంటే ఏప్రిల్ మే వాళ్ళు ఉన్నారు, జూన్ సగం దాకా వాళ్ళు ఉన్నారు 2024లో కూడా. సో ఏప్రిల్ మే జూన్ జూలై ఆఫ్ 2024 వర్సెస్ ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ జూలై మేమే ఉన్నాం కాబట్టి పోలిస్తే రాష్ట్ర ఆదాయం, జిఎస్టీ ఆదాయం 6% పెరిగింది, 6% ఎక్కువైంది. ఇది
మనం చెప్పింది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి ఎంతెంత ఆదాయం వచ్చింది జీఎస్టీ ద్వారా, స్టేటు జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 3 కలిపి ఇంత ఆదాయం వచ్చింది అని చెప్తుంది. ఆ ఆదాయం నేను ప్రతి నెల 1వ తేదీన విడుదల చేస్తారు, అందరూ చూసుంటారు కూడా. ఓకే, సో ఇంత బాగా జరుగుతుంటే శనివారం, ఇవాళ శనివారం కదా, కరెక్ట్గా గత శనివారం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చాంతాడంత ట్వీట్ చేశారు. ఈయన చాంతాడన్న ట్వీటు ఎక్స్లో చేస్తే సాక్షి ఊరుకుంటుందా? దాదాపు 2వ పేజీ మొత్తం ఆదివారం పొద్దున అన్ని పేపర్లతో పాటు ఈ సాక్షిలో ఏం రాసామని చూడం, కానీ 2వ పేజీ మొత్తం పైనుంచి కింద ఇదే ఉంది. ఇదేంద్రా ఇట్లొచ్చింది, బాగుంది కదా అంటే రకరకాల, ఇప్పుడు జిఎస్టీలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ నుంచి వచ్చే జిఎస్టీ, ఒకటి స్టేట్ సంపాదించుకునే జిఎస్టీ, 2 ఇద్దరికి సంబంధం ఉన్న ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఇంత డీటెయిల్గా ఇంత కాంప్లెక్స్గా మామూలు జనాలకి తెలిసే అవకాశం లేదు. కాకపోతే ఆయన దగ్గర చాలామంది ప్రఖ్యాతగాంచిన ఆర్థికవేత్తలు దువ్వూరి కృష్ణ అన్న ఏదో అంటుంటారు, ఇట్లా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ జిఎస్టీని తీసి పక్కన పెట్టి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ మాత్రమే కలిపి లాస్ట్ టైం కంటే 300 కోట్లు తక్కువ వచ్చింది అని చూపిస్తూ చాలా దాన్ని బాధపడిపోయాడు. బహుశా నేను చెప్పేది కూడా అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ స్థూలంగా చెప్పాలంటే జిఎస్టీలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం దాదాపు 6% ఎక్స్ట్రా ఉన్నాము. ఒక్క జూలై మాసమే తీసుకుంటే 14% ఎక్స్ట్రా ఉన్నాము అన్నది స్పష్టంగా చెప్పచ్చు. సరే, జిఎస్టీ ఒకటేనా? మరి స్టాంపులు, రిజిస్ట్రేషను, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్సు, ఇవన్నీ కలిస్తేనే కదా రాష్ట్ర ఓన్ ఇన్కమ్, రాష్ట్రం సొంతంగా సంపాదించుకేది. సో ఇప్పుడు మనం జిఎస్టీ చూసాం. సో జిఎస్టీ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఏప్రిల్ మే జూన్ ఆఫ్ 2025ని చూసుకుంటే క్రితం సంవత్సరం కంటే 10.5% ఆదాయం, 46% అదనపు ఆదాయం వచ్చింది. అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర పుష్కలంగా డబ్బుండి అన్నిటికీ ఇంకేం అవసరం లేదన్నప్పుడే మనం భూములు, ఫ్లాట్లు గట్రా కొంటాం. సో 46% ఆదాయం ఏప్రిల్ మే జూన్లో ఆఫ్ దిస్ ఇయర్తో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 46% ఆదాయం వచ్చింది. 2024 మొదటి త్రైమాసికంలో 1800 కోట్లు వస్తే 2025 ఈ సంవత్సరం నడిచే ఫస్ట్ 3 మంత్స్లో 2661 కోట్లు, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే అన్ని క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అంత నమ్మకం ప్రజలకు గవర్నమెంట్ మీద ఉంది. ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది, ఇక్కడ మనం పెట్టుబడి పెట్టచ్చు, మన ప్లాట్లు కొనుక్కోవచ్చు, ఎవరు తీసుకోరు, ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రావు, మన భూమిని ఎవరు దోచేయరు అని ఎలాంటి భయం లేకుండా నిర్భీతిగా క్రయ విక్రయాలు జరుపుకున్నారు. అందుకే 3 నెలల్లో 800 కోట్స్ ఎక్స్ట్రా వచ్చింది. సంపద సృష్టి అంటే ఏంది అంటుంటావు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సంపద సృష్టి. 3 నెలల్లో 800 కోట్ల ఆదాయం వచ్చింది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు ఒక్కసారి ఎవరన్నా బాగా తెలుసు క్యాగ్ రిపోర్ట్లో పోయి చూసుకోండి. క్యాగ్ అని కొట్టి, సిఏజీ అని కొట్టి, ఆంధ్రప్రదేశ్ అని గూగుల్లో కొట్టని మొత్తం వస్తుంది. మనం ఏం దాచిపెట్టుకేది ఏం లేదు దీంట్లో. సో 46% ఉంది. ఇంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో వృద్ధి వచ్చింది అంటే ఎకానమీ, ఆర్థిక రంగంలో ఉన్న బయోన్సీ, అంటే ఆ యొక్క వృద్ధిని ఆర్థిక రంగం ఎంత వేగంగా ఇంపాక్ట్ అవుతుంది అన్న విషయం స్పష్టంగా చూపిస్తుంది. బహుశా మనం ఈ మాట చెప్తామనేమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది ఎన్నికల సంవత్సరం కదా, అప్పుడేమి లేవులే, అందుకని ఈసారి ఎక్కువ వచ్చింది, లాస్ట్ టైం తక్కువ వచ్చింది, ఆయన ట్వీట్లో ఆయనే రాసుకున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికల సంవత్సరం, అందుకని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తక్కువ ఉంది అన్నావు. కొంతమేరకు నీ మాటే ఒప్పుకుంటే మరి అది జిఎస్టీ కూడా అప్లై అవుతుందిగా. లాస్ట్ టైం జిఎస్టీ బాగుండాలిగా, నువ్వు బ్రహ్మాండంగా ఏమంటారు 100 కోట్లు 1000 కోట్లు మీరు దాని ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టారు. ఆ డబ్బంతా మళ్ళా తిరిగి ఆందోళన ఖర్చు అయ్యిండాలి కదా. బ్రహ్మాండంగా మందు కోసం తెగ ఖర్చు పెట్టావు, ఆ యొక్క డబ్బంతా ఇక్కడే ఖర్చు అయ్యిండాలి కదా. మరి లాస్ట్ టైం జిఎస్టీ ఎందుకు పెరగలేదు నీకు? సో అట్లా ఆయన ఏదో దాన్ని ఏదో చెప్పేసి ఇట్లా పనిచేస్తుంది. సో కాగ్ అనే ఒక రెగ్యులేటరీ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ, ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కూడా ఈయన సొంత భాష అని చెప్పి ఏదో ఒక విధంగా టీడీపీని తప్పు అని నిరూపించాలని పాపం ప్రయత్నం చేస్తుంటారు. ప్రతిసారి బొక్కబోల్లా పడుతుంటారు.
సో అయినా లాస్ట్ ఇయర్తో పోలిస్తే మేము మంచి ఆదాయం అంటే వచ్చింది మాకు. సరే, ఇది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏమంటే అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఫేమస్ ఫర్ డూయింగ్ అప్పులు, ఆ విషయంలో డౌటే లేదు. ఏప్రిల్ మే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ 12 మాకు ఇచ్చారు. ఏప్రిల్ మే 2 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు. 22,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో చేసేసి పొద్దు చేసేసి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు దాని దేవుడి కనుక అప్పులు. సో అప్పులు తగ్గడం అనేది అంటే లాస్ట్ ఇయర్తోనో లాస్ట్ మంత్తోనో ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ప్రభుత్వంలో అప్పులు పెరగడమే కానీ తగ్గడం లేకపోతే ఒకే రేంజ్లోకి రావడమే లేనే లేదు అసలు. కానీ మొట్టమొదటిసారిగా ఈ 5-6 సంవత్సరాల్లో 2024 4 నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలలు ఏప్రిల్ మే జూన్ జూలై దాంతో పోలిస్తే ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ మే జూన్ జూలై ఈ 4 నెలలతో పోలిస్తే దాదాపు 400 కోట్ల రూపాయలు అప్పులు తగ్గాయి. మేము అప్పులు చేయలేదని చెప్పట్లేదు. ప్రతి ప్రభుత్వం అప్పులు చేయాలి, అప్పులు చేసుకోవచ్చనే సౌలభ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దాదాపు 79,960 కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేసుకోవచ్చని మా యొక్క ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. కానీ ఉన్నది కదా అని చెప్పి విచ్చలవిడిగా అప్పులు మేమేం చేయట్లేదు. సో 2024 మొదటి 4 నెలల్లో 43,052 కోట్లు అప్పు చేస్తే ఈ సంవత్సరం 4 నెలల్లో 42,693 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే మేము దాదాపు 400-500 కోట్ల రూపాయలు తక్కువ అప్పులు చేసాం. తక్కువ అప్పులు చేశాము అని ఒకటే కాదు, ఈ 400 కోట్ల రూపాయలు తక్కువ అప్పులు చేస్తూ మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన 26,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల పైసలకు అప్పుల్ని మేము తీర్చాం. మన అప్పులేం చేయలేదు, మళ్ళీ ఎక్స్ట్రా ఏం అప్పులు చేయలేదు. ఉన్నదాంతో చేసాం, కొత్త ఆదాయం తెచ్చుకున్నాం, అప్పులు చేసాం, సంపద సృష్టిస్తాం. అది మీకు అసలు తెలియదు కదా. సో మీరు విడిచి వెళ్ళిపోయిన 3,400 రూపాయలు విద్యా ఫీజు బకాయిలు కొద్దిగా చెల్లించుకుంటూ వస్తున్నాం. మీరు వదిలి వెళ్ళిపోయిన ధాన్యం బకాయిలు 1,600 కోట్లు చెల్లించాం. ఇన్ని బకాయిలు చెల్లించి కూడా మేము అప్పు చేయలేదు. రాగానే పెన్షన్ వచ్చిన రోజే 1,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అంటే ప్రతి నెల 500 కోట్లు ఎక్స్ట్రా, అంటే ఒక సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల అదనపు దాని ఖర్చు మాకు. మేమేమనుకోవాలి, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు మనం సంపాదించాలి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి అనే ఉద్దేశంతో మీ అధికారంలో ఉన్న ఏప్రిల్ మే జూన్ లాస్ట్ ఇయర్ దాని బకాయిలు కూడా కట్టాం. ఈ సంవత్సరం 11,300 కోట్ల రూపాయలు తల్లికి వందనం. మీరు 5-6 వేల కోట్ల రూపాయలు కూడా వేసేవాళ్ళు గారు, ఒక్క విద్యార్థికి ఇచ్చేవాళ్ళు అంతే. మీరు అది కూడా 1,00,000 కోట్లు పెట్టి మేము ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అని చెప్పి 11,300 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరి ఈ ఖర్చులన్నీ పెట్టిన తర్వాత కూడా మేము అప్పులు తక్కువ చేశామే. హౌ, ఎలా? మీ యొక్క తప్ప, మీ టీం తప్ప, మీ టీంకి రాదా? మీరు పెట్టుకున్న ఆర్థిక మంత్రి ఏం చేయలేకపోయాడా? మళ్ళీ అదే అధికారులు మా దగ్గర ఉండేది, మేమే కొత్త అధికారులు ఏం తెచ్చుకోలేదు కదా, అప్పుడున్న అధికారులే కదా. మరి ఎందుకు జగన్మోహన్ గారు ఎందుకు మీ చేత వలగాలేదు? ఎందుకు మీరు అంత అదనపు అప్పులు చేశారు? మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కొక్కరుగా మేము అస్తవ్యస్త రాష్ట్రాన్ని కొద్దిగా చేరుస్తూ ఒక్కొక్క మెట్టెక్కిస్తూ క్రమంగా దారిలోకి తెస్తున్నాం. ఇంకోటి, ఇది మాత్రం చెప్పి తీరాలి, ఎక్సైజ్ డ్యూటీ. మందు మీద ఆదాయం, మందు మేము అమ్ముతున్నాము, మీరు అమ్మారు, కానీ మీకు మాకు హస్తమ శకాంతరం తేడా ఉంది కదా. 2024లో అంటే మీరు ఏప్రిల్ మేలో ఉన్నారు, జూన్లో హాఫ్ ఉన్నారు. ఈ 3 మాసాల్లో 3,672 కోట్ల రూపాయలు మీరు సంపాదించారు. 3,672 కోట్ల రూపాయలు 3 నెలలు సంపాదించారు. కానీ అదే 3 నెలల్లో ఈ సంవత్సరం 2025 3 నెలల్లో మేము దాదాపు 4,055 కోట్లు, అంటే మీరు సంపాదించిన కంటే ఒక 400 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. ఎట్టొచ్చింది? మీరు చెప్పొచ్చు, మాకంటే మీరు ఒక 4 షాపులు ఎక్స్ట్రా పెట్టారు. తాగేవాళ్ళు సేమే కదా. కానీ మీరు ఒక్కొక్క బాటిల్ మీద ఎవరైతే మందు కొడతారో, నేను పెద్ద కొట్టను, కానీ ఎవరైతే మందు కొడతారో వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఒక్కొక్క బాటిల్ మీద 400% వరకు మీరు రేట్లు పెంచారు. మేము రాగానే ఆ 400% రేట్లను తగ్గించాము, మామూలు రేట్లకి తెచ్చాము, 99 రూపాయలు కూడా బాటిల్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. సో మేమేమో రేట్లు తగ్గించాము, మీరేమో 400% రేట్లు పెంచారు. కానీ మాకేమో ఆదాయం ఎక్కువ వచ్చింది, మీరేమో రేట్లు పెంచారు, మీకేమో మీ హయాంలో ఆదాయం తక్కువ వస్తుంది. పెంచిన షాపుల సంఖ్య చాలా స్వల్పం,
షాపుల్లో తాగేవాళ్ళు వాళ్ళే కదా, కొత్తగా బయట రాష్ట్రాల నుంచి వచ్చేవి మనం ఇది కావట్లేదు కదా. అంటే దీనివల్ల తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాలోకి చేరకుండా బయట నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఇదే లిక్కర్ స్కామ్ అంటే. లిక్కర్ స్కామ్ అంటే ఏమే కాదు, మీరు డిస్టిలరీని లీజ్ తీసుకునేసి వేరే వాళ్ళ డిస్టిలరీని దాంట్లో తయారు చేయించి ఏపీబీసీలకు ఇవ్వకుండా నేరుగా షాపులకి ఇచ్చేసి ఆ డబ్బును గోతాలు వేసి హైదరాబాదుకో ఇంకోటికో బంగారు షాపులకో అక్కడికి పంపించేస్తుంది. ఖజానాలోకి డబ్బులు రాలేదు. మీరు మాకే ఇంత డబ్బు వచ్చింటే మీ యొక్క దీని ప్రకారం దాదాపు 7,000 కోట్లు వచ్చి ఉండాలి. అంటే మీరు అంత రేట్లు పెట్టారు కాబట్టి మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే డబ్బులు ఖజానాలోకి రాలేదు. యాజ్ సింపుల్. సరే, డబ్బులు వచ్చాయి, మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే పెట్టుబడుల మీద, అంటే ఆదాయం ఇచ్చే పెట్టుబడుల మీద, పెట్టుబడుల పట్టం మీద మీరు ఏప్రిల్ మే జూన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ వర్సెస్ ఇయర్ చూద్దామా? మీరు అసలు పెట్టుబడి పెట్టడం, ప్రాజెక్టులు కట్టడం, ఇట్లా రోడ్లు వేయడం ఇట్లాంటి అసలు మీకు అసలు తెలియదు కదా. మీరు లాస్ట్ 3 నెలల్లో, అంటే ఏప్రిల్ మే ఉన్నారు, జూన్ హాఫ్న ఉన్నారు, 1,647 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం ఖర్చు పెట్టారో మాకైతే తెలియదు. ఏ పేరుతో ఈ పెట్టుబడి పెడతామని చెప్పి దేన్ని మళ్ళించారు. కానీ మేము మాత్రం రాగానే రోడ్లు బాగు చేయడం దగ్గర నుంచి, హంద్రీనీవా ప్రాజెక్ట్ కాలువలు పూర్తి చేయడం దగ్గర నుంచి రకరకాల ప్రాజెక్టులు స్టార్ట్ చేసినాం. 6,53,000 కోట్ల రూపాయలు, 6,053 కోట్ల రూపాయలు, 6,000 crores మేము 3 నెలల్లో ఏప్రిల్ మే జూన్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం. మీరు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? ఎప్పుడన్నా సంవత్సరం మొత్తం మీద మీరు ఎప్పుడైనా 8,000 crores కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారా? రాష్ట్రంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు లేదే అసలు. సరే, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వస్తాం. అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే రోజువారీ ఖర్చు. కాఫీ, టీలు, పెట్రోలు, డీజిల్ మొత్తం ఏది తీసుకున్నా గవర్నమెంట్ చేసే అనుత్పాదక ఖర్చు, అంటే ఉత్పాదకత లేని ఖర్చు. ఇది పెట్టుబడి ఖర్చు కాదు, రోజువారీ ఖర్చు. అంటే మామూలు వాళ్ళ భాష చెప్పాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుత్పాదక ఖర్చు ఎంత తక్కువ ఉంటే ఆ గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తున్నట్టు లెక్క. గత సంవత్సరంలోని 3 నెలల్లో మీరు 29,269 కోట్లు, 29,000 crores రఫ్లీ ఖర్చు పెట్టారు. మేము 27,000 crores ఖర్చు పెట్టాము ఈ 3 నెలల్లో. మీకంటే 2,100 కోట్ల రూపాయలు తక్కువ ఉత్పాదకత లేని వ్యయాన్ని, అనుత్పాదక వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ చేసాం. మరి మీరు దేనికి చేయలేకపోయారు? మీరుండగా ఎక్కువైంది. లాస్ట్ది అప్పులు చెప్పాం కదా, ఆ అప్పులు కట్టే వడ్డీలు మీ పాటికి మీరు అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. వడ్డీలు మీరు నేనే కట్టం కదా, గవర్నమెంటే కట్టుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి మేము చేసిన అప్పుకి జగన్మోహన్ రెడ్డి వచ్చి కట్టడు కదా. మీ యొక్క ట్వీట్లో దీని గురించి కూడా చెప్పుంటే బాగుండేది సార్. అసలు మీరు మాట్లాడాల దాని గురించి. ఎందుకు చెప్తా అంటే 2024 మీరున్న టైంలో లాస్ట్ 3 నెలల్లో 7,596 కోట్లు, అంటే 7,600 కోట్లు వడ్డీ కట్టారు. మేము ఎంత కట్టాము తెలుసా? ఈ 3 నెలల్లో ఏప్రిల్ మే జూన్లో 8,700 కోట్లు కట్టాం. 8,700 అంటే మీ లాస్ట్ 3 నెలల కంటే మీరు కట్టిన వడ్డీ కంటే 1,100 కోట్ల రూపాయలు అదనపు వడ్డీ కట్టాం. వడ్డీ మీరు చేసిన అప్పుకి 1,100 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. ప్రతి నెల దాదాపు 2,950 కోట్ల రూపాయలు వడ్డీనే కడుతున్నాం. ఇవన్నీ మీరు చేసినప్పుడే కదా. మేము చేసినప్పుడు వడ్డీ ఇంకా వస్తాయి. ఇవన్నీ మీరు చేసినప్పుడు వడ్డీలే. సో ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత ఖచ్చితంగా మేము సాధికారకంగా మా యొక్క గవర్నమెంట్ చెప్పగలదు, రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంటోంది, కుదుటపడుతోంది. వైసీపీ చేసిన 26,000 కోట్ల రూపాయల అప్పులు మేము తీర్చాము. 3,400 కోట్ల రూపాయల ఫీజు బకాయిల్ని కొద్దిగా తీరుస్తూ వస్తున్నాము. 1,600 కోట్ల ధాన్య బకాయిలు తీర్చాము. 1,000 రూపాయలు పెన్షన్ ఇది పెంచాము. బకాయిలు కూడా చేసాము. ఏప్రిల్ మే జూన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ బకాయిలు కూడా చేసాము. అంటే ప్రతి నెల 500 కోట్లు వేసుకుంటే కూడా దాదాపు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు అదనంగా మేము సంక్షేమ కార్యక్రమం కింద దాన్ని ప్రజలకు ఇస్తున్నాము. తల్లికి వందనం కింద మీరు 5,000 కోట్లు 5,500 కోట్లు ఇస్తే మేము 11,500 కోట్లు ఇచ్చాము. మరి మీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు? మా దగ్గర డబ్బులు ఎందుకు వస్తున్నాయి? మీరెందుకు దాదాపు దివాళీ తీసే స్టేజ్కి వచ్చారు? సెంట్రల్ గవర్నమెంటు మేము ఇంకా అప్పులు ఇవ్వము అనే చెప్పే స్టేజ్కి ఉంది. బ్యాంకులు మేము అప్పులు ఇవ్వలేము అనే స్టేజ్కి ఎందుకు వచ్చారు మీరు? మరి మేమెట్లా ఇవన్నీ చేస్తున్నాము? ఇవాళ 5,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చాము.
అన్నదాత సుఖీభావ కింద 5,000 కోట్లు ఇచ్చాము, 5,000 రూపాయలు ఇచ్చాము. ఇవన్నీ మీ దేనికి చేయలేపారు? రేపు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మహిళలు ఉచితంగా పోవచ్చు. అది బస్సు డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఆ యొక్క డబ్బు గవర్నమెంటే ఇప్పుడు భరించాలి కదా. మరి మీదేం చేయలేపారు ఇవన్నీ? సూపర్ 6 హామీలు దాదాపుగా ఎందుకు మేము తీర్చగలిగాము? ఇంకా సూపర్ 6 హామీల్లో నాకు తెలిసి ఏం లేదు. మొత్తం సూపర్ 6 హామీలు మేము ఎలా తీర్చాము? ఎందుకంటే సంపదను ఎంతో కొంత అదనంగా సృష్టిస్తున్నాను చెప్తాను. ఒక్కొక్క కాంపౌండ్ తీసుకుంటే దీంట్లో 800 కోట్లు, దాంట్లో 400 కోట్లు, దీంట్లో 300 కోట్లు మొత్తం చేసి ప్రతి నెల ఒక 1,000-1,800 కోట్లు అదనంగా చరిస్తే సంవత్సరానికి అదే మీ 13-14 వేల కోట్లు వస్తాయి. దాంతోనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయటం లేదు. ఉదాహరణకు ఇవాళ అందరికీ అన్నదాత సుఖీభవ వేస్తున్నాము, కానీ లాస్ట్ మంత్ మేము చేసింది 5,000 కోట్లే, 5,600 కోట్సే మేము చేసిన దాని అప్పు. సో 2వ తేదీ మామూలుగా మీకు బాగా తెలుసు మంగళవారం గురించి. సో మంగళవారమే అప్పులు ఇచ్చేది ఆర్బీఐ రాష్ట్రాలకు, మంగళవారం నాడేస్తుంది. సో మీకు మంగళవారం అప్పులు చేస్తే బాగా అలవాటు కదా. ఇవాళ ఏం వారం? శనివారం. గత మంగళవారం మేము అప్పు చేయలేదు, దాని ముందు మంగళవారం మేము అప్పు చేయలేదు. కాళ్ళు తీసి ఆర్బీఐ సైట్ చూస్తే వస్తాయన్నీ. అప్పు చేయకుండానే అన్నదాత సుఖీభవకి వేసాను డబ్బులు. ఇవాళ సాయంత్రం నుంచి అందరికీ దాన్ని పడుతూ వస్తాయి. సో సంపదను సృష్టిస్తున్నాము, అట్ ది సేమ్ టైం సంక్షేమ కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. పెట్టుబడులు ఇందాక నేను చెప్పినట్టు మీరు లాస్ట్ ఇయర్లో 3 నెలల్లో మీరు కేవలం 1,600 కోట్లు పెడితే అది కూడా మీరు పోయిన తర్వాత ఆ రోడ్లన్నీ మేము బాగు చేసుకున్నాం. మేము వచ్చిన తర్వాత పెట్టుబడి, అది రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, 6,050 కోట్ల రూపాయలు పెట్టాము. ఇంకా కూడా చేస్తాం. ఇంకా రాబోయే కాలంలో కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఇన్కమ్ అనేది దాన్ని పెరుగుతోంది. దాన్ని గూగుల్ వస్తుంది. ఆల్రెడీ 2026 నుంచి ఇది టీసీఎస్ మొదలుకొని దాని కాగ్నిజెంట్ మొదలుకొని చాలా కంపెనీలు, దాల్మియా సిమెంట్ వస్తుంది, రామ్కో సిమెంట్ వస్తుంది. ఇన్ని కంపెనీలు వస్తే ఇవన్నీ ఉద్యోగస్తులు తెస్తాయి, వాళ్ళకి డబ్బులు ఇస్తాయి. ఆ వచ్చిన ఉద్యోగులు వాటిని ఆర్థిక రంగంలో ఖర్చు పెడతారు, గవర్నమెంట్కి పన్నులు వస్తాయి. ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ప్రకారం కంపెనీలు తెస్తున్నాము, వాళ్ళు పెట్టుబడులు తెస్తున్నారు, వాళ్ళు ఆర్థిక రంగంలో ఉద్యోగులకి జీతాలు ఇస్తారు, ఆ జీతాలు బయట ఖర్చు పెడతారు, గవర్నమెంట్ పనులు వస్తాయి, సంపద వస్తుంది. దట్ ఈస్ ది వే సంబడి హ్యాస్ టు ఎర్న్ మనీ. నేను పోయి రోజు అప్పులు తెస్తా అంటే గర్వంగా చెప్పగలం. గత 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జూలై మాసం పూర్తయిన తర్వాత అప్పులు తక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై 2024 వర్సెస్ 2025లో మేము దాదాపు 400 కోట్ల రూపాయలు తక్కువ అప్పులు చేసాం. సో అప్పుల్ని తగ్గిస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఈ మాట చెప్పుకోగలిగారా? మేము మన బూతులు తిట్టాం, ఇంకా చెప్పాలి చెయ్యొద్దు అని విచ్చలవిడిగా అప్పులు చేశారు. దానికి మేము 1,100 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత తేడాని గమనించాలి. ఎందుకంటే వడ్డీలు ఎక్కువ కొడుతున్నామంటే పాత అప్పులు ఉన్నాయి, అప్పులు తక్కువ తెస్తున్నామంటే కొత్త ఆదాయం సంపాదిస్తున్నాం, అందుకని తక్కువ అప్పులు చేస్తున్నాం. సో ఆదాయం సంపాదించే గవర్నమెంట్ గొప్పదా, సంపాదించకుండా బయట అప్పులు తెచ్చే గవర్నమెంట్ గొప్పదా? ఈ బేరీ చేసుకోవాలి. సో మేము చేస్తున్న మంచి పని, మేము పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తిస్తేనే మాకు కూడా ఆనందం. ఇంకొద్దిగా ఎక్కువ కష్టపడతాం. దీంతో కనీసం ఒకసారన్నా తక్కువ అప్పు తెచ్చిన జూలై మాసాన్ని సందర్భంగా ఆనందంగా ఉంది. ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు చూస్తాం. ఒక్కసారన్నా అప్పులు తక్కువ ఉన్నాయి అన్న ఆనందంతో అందరికీ నమస్కారం.